సో నేనేమంటున్నా అంటే ఒక ఒక వెంట్రుక కూడా వెంట్రుక వాసి కూడా బీఆర్ఎస్ కి నష్టం కలగదు. ఎందుకంటే ఆయన ఒక పిచ్చోడని అందరికి అర్థమైపోయింది. అదే యాస, అదే భాష. ప్రస్తుతం మనతో పాటు అబ్దుల్ కలీం గారు ఉన్నారు. కలీం గారు చెప్పండి, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, రైతుల విషయంలో రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాటలు కావచ్చు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడడం, తర్వాత ఒక విలన్ ని బంధించినట్టు ఈ రోజు ప్రజలు కేసీఆర్ గారిని బంధించడం అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, ఏ విధంగా చూస్తారు? ముందుగా అయితే చాలా బాధాకరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత హుందాగా మాట్లాడాల్సిన మాటలు. అసలు మీరు చేసింది ఏంది? నిన్న మీరు చేసింది మీరు ఆ కార్యక్రమము, దానికి ఒక పెద్ద స్టేజ్, ఏది మ్యూజిక్ ఫంక్షన్ లాగా లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేసుకుంటావా? నువ్వు రైతుల మధ్యలో పోతే, నువ్వు ఆ మాటలు మాట్లాడితే, ప్రజల మధ్యలోకి వచ్చి నిన్న చెప్పిన మాటలు సెక్యూరిటీ లేకుండా మాట్లాడితే నువ్వు ఏం చేస్తున్నావు, కేసీఆర్ గారు ఎంత గొప్పగా చేస్తున్నారని ప్రజలు చెప్తారు. నువ్వు వెనక సెక్యూరిటీని వేసుకొని నువ్వు కాకి లెక్కలు చూపెట్టుకుంటా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు చెప్పినట్టు కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర, ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, పార్లమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉంది. రఘునందన్ రావు గారు అడిగిన క్వశ్చన్ కి ఒకసారి 6 లక్షల కోట్లు, ఒకసారి 7 లక్షల కోట్లు, ఒకసారి 8 లక్షల కోట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అప్పు లేనే లేదు, ఒకటి. రెండోది, మీరు వాడే భాష అంటే మీరు ఏ స్థాయి నుంచి వచ్చారు, మీ ఆలోచన విధానం ఏంది, మీరు ఎంత క్రూరంగా మాట్లాడతారు, మీరు మనుషులను ఎంత క్రూరంగా మీరు ఊహించుకుంటారు అన్నది దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది. మూడోది, ఎవరిని బంధించారు అంటున్నా. 10 ఏళ్లుగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి దిగిపోయినంత వరకు ఈ రోజు మీరు చూస్తే సజీవ సాక్షిగా ఈ రోజు మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే ఈ కమాండ్ కంట్రోల్ వరకు చెప్పుకుంటూ పోతే, హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే ఆసిఫాబాద్ దగ్గర నేను తీసుకెళ్తా. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో మీరు మన కాంగ్రెస్ పార్టీ అంటేనే బీఆర్ఎస్ మీద ఏడవడం తప్పించి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారని చెప్పి ఒక్కసారి ప్రజాముఖంగా శ్వేతపత్రం విడుదల చేయాలి. తర్వాత ప్రజలు ఆయన వింటారా లేకపోతే ఆయన ప్రజలు వింటారా అన్నది తెలిసిపోతుంది. మా మీద ఏడవడం కాదు, లగచర్ల నుంచి మొదలు పెడితే మీకు ఇప్పుడు నిన్న మొన్నటి దాకా కూడా మీరు చేసిన లెక్కలన్నీ 4 లక్షల కోట్ల అప్పులు ఏడబెట్టినావు 4 లక్షల కోట్లు. నేనేమంటున్నా అంటే బట్టగాల్చి మీద వేయకుండా సావధానంగా ప్రజలను విను, వాళ్ళు ఏమనుకుంటున్నారు, హైడ్రా మీద నీ గురించి ఏం మాట్లాడుతున్నారు, రైతు బంధువులు వేయకపోతే రైతులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మన అశోక్ నగర్ లో ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినాడో దాని గురించి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారు, అసలు నీ పట్ల బయట ఎట్లాంటి వాళ్ళకు ఫీలింగ్ ఉంది, నిన్ను ఎట్లా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, నువ్వు బయటికి వస్తే తెలుస్తుంది కదా. నువ్వు అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని పెద్ద ఏది మన సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లాగా నువ్వు అక్కడ నువ్వు ఇచ్చే దానికి ఏడ్చుకుంటే 2.5 సంవత్సరాల తర్వాత ఇచ్చిన దానికి నువ్వు కాకి లెక్కలు చూపెట్టుకుంటే మళ్ళీ దాని మీద బీఆర్ఎస్ ని బద్నాం చేస్తున్నావు. సో నేనేమంటున్నా అంటే ఒక వెంట్రుక కూడా అండ్ సో అంటే కొన్ని లెక్కలు కావచ్చు, తర్వాత వేరే కూడా మాట్లాడడం నిరుద్యోగుల గురించి అందరు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. 2034 వరకు సీఎం. నేను ఒకటే మాట అంటున్నానండి, ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది కదా, టోటల్ గా కాంగ్రెస్ ఎన్ని ఏళ్ళు చేసింది? టీడీపీకి ముందు కూడా కాంగ్రెస్ చేసింది. మరి మీరు చేసిన 40-50 ఏళ్లలో టాయిలెట్లు కూడా లేవు. మీరు ఇప్పుడే మంచి రామగుండం వైపు వెళ్తే, మంచిర్యాల వైపు వెళ్తే, మందమారి వైపు వెళ్తే, బెల్లంపల్లి వైపు వెళ్తే మళ్ళీ ఇప్పుడు కనీసం డ్రైనేజ్ పైప్ లైన్లు క్లీన్ చేయడం కానీ, లేకపోతే గోదావరి వాటర్ డైలీ మంచినీళ్ళు అందించడం కానీ, లేకపోతే కనీసం మున్సిపాలిటీస్లో ఎడ్ల బండ్లతో తీస్తారు కదా చెత్త, ఆ చెత్త తీయడం కానీ, బేసిక్స్ చెప్తున్నాను నేను. ఈ బేసిక్స్ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంటది. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కాదు, ఈయన మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఈయన ఏ రోజు కూడా కనీసం మున్సిపాలిటీ మీద ఈయన రివ్యూ చేసిన దాఖలాలు లేవు. నేనేమంటున్నా, మీరు గత 40-50 ఏళ్ళుగా కాంగ్రెస్ పాలించింది అన్నది రేవంత్ రెడ్డి మర్చిపోయాడు. రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ళు పట్టుకుని ఏదైతే తోకలా ఊగులాడుతున్నాడు కదా, ఆయన చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఆయన ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశాన్ని 40-50 ఏళ్ళు పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అత్యధికంగా పాలించింది కాంగ్రెసే. ఏం చేసినారు మీరు? యూనివర్సిటీలు కట్టినారా, ప్రాజెక్టులు కట్టినారా, ఉద్యోగాలు ఇప్పించినారా? ఈ రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారుతాడు? ఇప్పుడు అందరికీ తెలుసు ఆయన చేసుకున్న విధానం ఎట్లా సెట్ అవుతుందని. 20-30 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని మళ్ళీ ఎప్పుడు బీజేపీలో జంప్ అవుదామని ఆయన కూడా వెయిటింగ్ లో ఉన్నాడు. సో ఆయనకు గ్యారంటీ లేదు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, రాష్ట్రాన్ని సాకారం చేసిన పార్టీ, 10 ఏళ్ళు అభివృద్ధి చేసి మొత్తం దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిల్చోబెట్టిన పార్టీ. రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మాకు తెలంగాణ మా బాపు కేసీఆర్ గారిని ఆయన అంటిపట్టుకొని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం, అడ్డగోలుగా మాట్లాడు బంద్ చేయి.
మేము కూడా కుక్కలు బిక్కలు తిక్కలు అని మాట్లాడితే మాత్రం బీభత్సంగా తిట్టకుండా బూతులు మేము కూడా తిట్టవచ్చు. పాలన పరంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా క్లారిటీ ఇస్తే మంచిది. దానికి మేము వస్తాం. మేము ఇది చేయలేదని చెప్పేసి నువ్వు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడు, మేము ఏం చేస్తామని చెప్పేసి ఒక టేబుల్ ఎక్రాస్ లో కూర్చొని మాట్లాడదాం. కానీ పర్సనల్ గా చెప్పరాని అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.